ఉల్లి రైతులు మరోసారి సంక్షోభంలో కూరుకుపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఉల్లి సాగు చేస్తూ ఉంటారు. అక్కడ భూములు అనువైన వాతావరణం ఉండడం, కర్నూలులో మంచి మార్కెట్, కర్నూలు మార్కెట్ నుంచి దాదాపు 6 రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రైతులు ఉల్లి సాగు చేస్తూ ఉంటారు. ఒక్కో రైతు 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా సాగు చేస్తూ ఉంటారు. గతంలో పద్ధతులన్నీ చేంజ్ అయిపోయాయి. పూర్వం ఉల్లి నారు పెంచి మడులు చేసి ఆ మడువులకు నీళ్లు పెట్టి ఆ నాట్లు వేసేవాళ్ళు. ఆ పరిస్థితి పోయింది. మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో అయితే ఆ వర్షం పడ్డప్పుడు ఆ ఉల్లి విత్తనాలు పొలం మీద చల్లి ట్రాక్టర్లతో దున్నేస్తూ ఉన్నారు. ఆ విధానం కూడా సక్సెస్ అయింది. దిగుబడులు కూడా బాగా వస్తాయి. అయితే కర్నూలులో ఈ ఏడాది మే నెలలో వర్షాలు పడడంతో ముందే సాగు చేశారు రైతులు. ఎందుకంటే సాగు చేసే సమయంలో క్వింటా రైతుల వద్దనే 1600, 1700 కొనుగోలు చేశారు ఒక క్వింటా. వినియోగదారుడికి అయితే 25 రూపాయలు, 30 రూపాయలు నడిచింది కేజీ. దీంతో రైతులు గవాలను పంట వేసుకొని కొంత దిగుబడులు తీస్తే కొంతవరకు ఆదాయం వచ్చిందని మే నెలలోనే సాగు చేయడంతో పంట దిగుబడులు ఇప్పుడు వచ్చినాయి, చేతికి వచ్చినాయి. రైతులు మార్కెట్కి సరుకు తీసుకెళ్తే క్వాలిటీ లేదని, ఆర్డర్స్ లేవని, సరుకు పనికిరాదని, తడిగా ఉందని రకరకాల కారణాలు బట్టి క్వింటా ఉల్లిగడ్డలు 200 రూపాయలు కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. కొంతమంది రైతులు ఒక బ్యాగ్కి కనీసం ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్ అంటే అది కూడా ఇవ్వట్లేదు. ప్రతిరోజు 20,000 క్వింటాల కెపాసిటీ ఉన్న కర్నూలు మార్కెట్కి ఒక్కసారిగా 30,000 క్వింటాలు వచ్చింది. అందుకని వ్యాపారస్తులు కొనుగోలు చేయడం వల్ల మార్కెట్ కెపాసిటీ వ్యాపారస్తుల డిమాండ్కి ఒక్క 5% ఎక్స్ట్రా సరుకు కనిపించినా కూడా దారుణంగా పతనం చేస్తారు. అదే కర్నూలు మార్కెట్లో ఒక 15,000 బస్తాలు 20,000 బస్తాలే కనుక వస్తే సరుకు పచ్చిగా ఉన్నా కూడా లారీకి ఎత్తి ఎక్స్పోర్ట్ చేసేస్తారు. రైతు సోదరులు ఒకేసారి మార్కెట్కి తీసుకురావద్దు, పంటని బాగా ఆరనివ్వండి. అయితే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి, కొంచెం తడిగా ఉన్నమాట వాస్తవం, సరుకు పచ్చిగా ఉంది. సహజంగా ఉల్లిగడ్డల్లో 10% పోతూ ఉంటుంది. పంట పిక్ చేసిన తర్వాత కొంత ఆరబెట్టాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం తడిగా ఉన్నమాట వాస్తవం. అందువల్ల వ్యాపారస్తులు ధరల కోత వేసామని చెప్తున్నారు. అదే రైతులు కొంచెం చూసుకొని మంచి ఆరుదాలు ఉన్నప్పుడు, కొంచెం ఎండలు బాగా ఉన్నప్పుడు పంటను తీసి కొంచెం ఆరుదాలు చూసుకొని ఫ్రెష్గా కనుక తీసుకొస్తే కొనుగోలు చేసేవాళ్ళు కూడా ఈ సరుకు అయితే 4 నెలలు 3 నెలలు మన దగ్గర స్టాక్ ఉంటుందని చెప్పేసి కొనుగోలు చేస్తారు. ఒకవైపు రైతుల దగ్గర నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపారస్తులు దాన్ని అవకాశంగా తీసుకొని దారుణంగా పతనం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి, పెద్ద ఎత్తున కొనుగోలు చేసి రైతు బజారుల ద్వారా అమ్మే కార్యక్రమం చేయాలి. రైతు బజారులో కేజీ ఉల్లి 25 రూపాయలకైతే 1 రూపాయి కూడా తగ్గించడం లేదు. మీ ప్రాంతంలో రైతు బజారులో కేజీ ఉల్లిగడ్డలు ఎంతగా అమ్ముతున్నారో కామెంట్ చేయండి. రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దిగి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి రైతు బజారుల ద్వారా అమ్మే కార్యక్రమం చేయాలి. దీనిపై ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.